నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాలుగానే కావచ్చు, అలానే సినిమా పరంగా కావచ్చు, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఎవరు ఊహించిన విధంగా ఢిల్లీలో జరిగేటువంటి సంక్రాంతి వేడుకలకి ప్రధానమంత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటే, దానికి ప్రత్యేక ఆహ్వానితులుగా చిరంజీవి గారు కూడా వెళ్ళడం అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. రాజకీయాల్లో ఏ నిమిషంలో ఏదైనా జరగవచ్చు అనడానికి అనేక సంఘటనలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఢిల్లీలో చిరంజీవి చేసిన సెలబ్రేషన్స్ ఎటువంటి వైబ్రేషన్స్ ఇవ్వబోతున్నాయి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు, అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. చిరంజీవి గారి గురించి అందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయనకు ఒక ఇమేజ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రస్తుతం ఉన్న రాజకీయాలను తట్టుకోలేక ఆయన కాస్త ఒక రకంగా చెప్పాలంటే అక్కడి నుంచి వానప్రస్థం తీసుకొని మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతారు. కానీ రాజకీయాల చర్చ వచ్చిన ప్రతిసారి చిరంజీవి గారి ప్రస్థానం కూడా కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు ప్రత్యేకంగా ఢిల్లీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా వచ్చిన కార్యక్రమానికి వెళ్ళడం, కిషన్ రెడ్డి గారు తెలుగు బిడ్డ అయినప్పటికీ కూడా కేంద్రంలో క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రి, ఆయన సంక్రాంతి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించడం, ఏంటి దీనికి ఏమన్నా రాజకీయ ప్రాధాన్యం ఉందా? డెఫినెట్గా ఉంటుంది, ఎవరు లేదనుకున్నా ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయాలు నాకు వద్దు అనుకున్నా రాజకీయాలు ఆయన వదిలిపెడతలే. ఆయన ఒక అజాతి శత్రువు. సరే, ఆయన అంత సౌమ్యుడు రాజకీయాల్లో పనికిరాడు, వాళ్ళ తమ్ముడే కరెక్ట్ అని చెప్పి చాలామంది అనుకున్నారు. సరే, తన అన్న వేసిన మార్గంలో తమ్ముడు ఎక్కడ విశ్రమించకుండా దశాబ్దన్నర పోరాడి 100% స్ట్రైక్ రేట్తో ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పొలిటికల్ స్టార్గా అవతరించాడు. మీరు అన్నట్టు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా అండి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ మెగాస్టార్ అంటే 4.5 దశాబ్దాల కష్టం, పునాదరాల నుంచి ఆయన నిర్మించుకున్న ప్రతి ఇటుక ఈరోజు ఆయన కుటుంబం నుంచి 9 మంది హీరోలు చేసింది. ఇప్పటికీ ఇండస్ట్రీ బాస్ అంటారు. మీరు అన్నట్టు ఒక సేవా కార్యక్రమాలని అభిమానులకు చూపించడం ద్వారా అభిమానులు కూడా ఆ దృక్పథం వైపు సేవ చేయాలనే ఆకాంక్షని తెలియజే, ఒక బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు. మరి ఇవన్నీ దాంతోపాటు కరోనా టైంలో కూడా మనం చూసాం. 24 క్రాప్స్కి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వటం, రెమిడిసివిర్ ఇంజెక్షన్స్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సరే, మీరు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయాలు ఇప్పటికీ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఆయన ఇంకా తీసుకోలేదు, ఉపసంహరించుకోలేదు అదే అంటున్నారు. కాంగ్రెస్ కూడా మావాడే. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు, చిరంజీవి గారు మా పార్టీ నాయకుడు ఆయన. అవును, పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత శిల్పకళా వేదికలు సత్కరించేటప్పుడు అందరూ కూడా ఎంటైర్ తెలంగాణ ప్రభుత్వం మొత్తం సత్కరించింది ఆయన్ని. ఎందుకంటే ఆయన అందరూ కావాలి, అందరూ వాడుగా అందరూ అనుకుంటారు అన్ని పార్టీలు. సరే, ఇకపోతే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో మంత్రి అయినా అవక ముందు కూడా ఆయన వెళ్ళి చిరంజీవి గారిని కలవటం మనం చూసాం. అదేవిధంగా సంజయ్ గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కలవటం కూడా మనం చూసాం. ఇవన్నీ అందరికీ ఏంటంటే ఆయన ఒక స్ఫూర్తి. అనేక మంది హీరోలు కావచ్చు, తర్వాత జడ్జీలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లు అనేక మంది స్ఫూర్తితో వేలాది కోట్ల రూపాయలు సంపాదించిన పారిశ్రామికవేత్తలు కూడా ఆయన చూసి ఒక విజేత, ఒక స్వయం కృషి ఎదిగా ఉంటున్నారు. సరే, అటువంటి వ్యక్తిని ఈరోజు మోదీ గారి చూపు చిరంజీవి వైపు ఉందంటే మనం ఏ విధంగా చూడాలంటే, ఒకవైపు ఒక మంచి సమాజానికి మెసేజ్ ఇచ్చే హీరోగా చూడాలా, లేకపోతే రాజకీయాల్లో ఈయన అవసరం ఉందని చెప్పి బీజేపీ భావిస్తుందని అనుకోవాలా అనేది అందరి మనసులో ఉన్న మాటే. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కూటమి 164 సీట్లు వచ్చిన తర్వాత దానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి గారు వచ్చారు. ఆ రోజు అన్నదమ్ములు ఇద్దరిని చేతులు పైకెత్తినప్పుడే ఆ సన్నివేశం చూస్తే వీళ్ళిద్దరు ఇది దేశానికి అవసరం అనేది ఒక ఇండికేషన్ వచ్చిందనేది మనం అనుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో విశేష ప్రజాదరణ ఉన్న వాళ్ళు అటు సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో రాణించిన సందర్భాలు మనం చాలా సందర్భాలు చూసాం. కాబట్టి ఆ విధంగా చిరంజీవి గారిని ఈ రోజున ఆహ్వానించడం, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అక్కడ నిలవటం, ఆయనతో పాటు పక్కనే ఉండి ఆయన భుజం మీద చేసి ఇది మాట్లాడటం, ఒక్కసారిగా రాజకీయాల్లో ఈయన అవసరం ఉందనేది అందరికీ అర్థమయ్యేటట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే దేశంలోనే అత్యుత్తమైన ద్వితీయ అవార్డు పద్మవిభూషణ్ పొందాడు. పద్మవిభూషణ్ వచ్చేటప్పుడు కూడా మనం ఒక వీడియో చేస్తే చాలామంది ఇప్పుడు పద్మవిభూషణ్ ఎక్కడ ఉంది, అసలు అవకాశమే లేదని. చిరంజీవి గారి ఆఫీస్ నుంచి కూడా కొంతమంది ఫోన్ మీకున్న సోర్స్ ఏంటని అడిగారు. కానీ పద్మవిభూషణ్ అనౌన్స్ అయింది. ఇప్పుడు కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది, చిరంజీవి గారు మళ్ళీ రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. సో ఈ సంకేతాలన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? డెఫినెట్గా దానికి దారి పడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలు, ఆయన సినిమాలో డైలాగ్ కూడా పెట్టారు, రాజకీయాలు నేను వద్దనుకున్నా నన్ను వదిలిపెట్టట్లేవు అని. ఇప్పుడు దేశం మొత్తం అతని వైపు చూస్తుంది. ప్రజాదరణ ఉన్నప్పుడు, నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి అయినప్పుడు
ఒక అజాత శత్రువుగా మనం భావించినప్పుడు ఆ వ్యక్తికి ఎన్నంటి ఉన్న తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఆల్రెడీ బీజేపీకి కూటమికి అనుసంధానంగా పనిచేస్తున్నాడు. మరి పనిచేసేటప్పుడు అన్న ఒకవైపు తమ్ముడు వైపు ఉండాల్సిన అవసరం ఏం లేదు. అంటే బీజేపీ ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. బీజేపీ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు విస్తరించింది కాబట్టి భవిష్యత్తు బీజేపీ ఉందని అనుకోవచ్చు. ఆయన ఇప్పుడు 69 సంవత్సరాల వయసులో ఉన్నాడు, 7 పదుల వయసులో వచ్చేస్తున్నాడు. ఇంకా ఆయన చూడండి ఏంటి, ఇంకా రావాల్సింది ఏంటి అంటే భారతరత్న రావాలని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఆయన రాష్ట్రపతి కావాలనుకుంటున్నారు, ఉపరాష్ట్రపతి కావాలనుకుంటారు. ఏదైనా కానీ రాజ్యసభ గవర్నరు ఇవన్నీ అంతకు మించి పొజిషన్లో బీజేపీ అధిష్టానం ఆయన చూస్తుందనేదే ఈ ఇండికేషన్స్ కనపడుతుంది. ఓకే, అంటే ఏమేమి వచ్చు ఆ స్థాయిలో, అంటే ఏం ప్రయత్నం చేయొచ్చు? ఆ స్థాయిలో అంటే ఒక అసలు ప్రాథమిక సభ్యత్వం ఆయన ఉపసంహరించుకుంటారా లేదు? ఇప్పుడు ఆయనకి ఏదో ఒక పొజిషన్ బీజేపీ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ డెఫినెట్గా ఉపసంహరించుకోవాలి. మరి ప్రాథమిక సభ్యత్వం ఇంకా ఆయన ఉపసంహరించుకోలేదు కాబట్టి మా సభ్యుడే అని కాంగ్రెస్ పార్టీ పదే ఆ మధ్య ఏదో ఏఐసిసి ఆహ్వానితుల జాబితాలో చిరంజీవి గారి పేరు కూడా ఉందని చెప్పి అది కూడా చర్చ నడిచింది. నేను చిరంజీవి గారి రాజకీయాల మీద ఏం స్పందించరా? ఇంకా స్పందిస్తారు. స్పందించాల్సిన సమయం ఆసమైనప్పుడు స్పందిస్తారు తప్పకుండా. ఎందుకంటే ఆయన అవసరం అనుకున్నప్పుడు, ప్రజలకి ఈ దేశానికి సేవ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు, గౌరవప్రదమైన పోస్ట్ ఆయన ఆఫర్ చేసినప్పుడు డెఫినెట్గా. కానీ ఒకటి ఏంటంటే రాజ్యసభలో 4 సీట్లు రాష్ట్రపతి కోటా కింద నామినేట్ చేసేటువంటి 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. జనవరి ఫిబ్రవరి నాటికి వాటిని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కళలు, సాంస్కృతిక సేవా రంగాల దృష్ట్యా చూస్తే కనుక చిరంజీవి గారు చేసినటువంటి విశేష కృషి అందరికీ తెలిసింది. ఆ కోటాలో ఆయనకు పార్టీలకి అతీతంగా బీజేపీ దగ్గర చేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఢిల్లీ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. ఈ మీటింగ్ తర్వాత కూడా, ఈ సంక్రాంతి సంబరాల తర్వాత కూడా చాలా క్లియర్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇండికేషన్. ఏమంటారు మీరు? తప్పకుండా. ఇప్పుడు మనం సచిన్ టెండూల్కర్ చూసాం, క్రికెట్ నుంచి మనం తీసుకున్నారు. అప్పుడు గౌతమ్ గంభీర్ చూసాం. ఇట్లాంటి కొంతమంది చాలామందిని ఎవరైతే ప్రజల విశేషత ఉందో బీజేపీ వాళ్ళని ఆహ్వానం పలుకుతుంది. అక్కడ దాకా ఎందుకు మాజీ చీఫ్ జస్టిస్నే తీసుకొని రాజ్యసభ పంపించారు. ఇవన్నీ పరిణామాల నుంచే చిరంజీవి గారికి దక్షిణ భారతదేశం నుంచి అంత ప్రజాదరణ ఉన్న నేత. మీరన్నట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాజ్యసభ పంపించడమా, సెంట్రల్ మినిస్టర్ చేయటం అనేది కంటే ఇక్కడే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. కళలు, ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ దేశానికి అణుపరీక్షల రూపశిల్పి, గొప్ప వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి, అతి పేదరికం నుంచి మిస్సైల్ మ్యాన్గా అవతరించిన వ్యక్తి, 40 యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు. మరి ఆ వ్యక్తిని ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. ఆ రోజున నేషనల్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అప్పుడు కూడా ఈ రిఫర్ చేయటం, ఆయన వెనువెంటనే ఆ పదవికి వాడిని తీసుకొచ్చాడు. మరి అటువంటి పదవి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈజ్ క్యాపబుల్, ఎందుకంటే ఈజ్ డిజర్వ్డ్. ఇటువంటి వ్యక్తి దక్షిణ భారతదేశం నుంచి వస్తే ఒక తెలుగు వాళ్ళగా మనం కూడా ఆనందపడు. ఎందుకంటే తెలుగు వాళ్ళు రాష్ట్రపతి కూడా దక్షిణ భారతదేశం నుంచి ఉండొచ్చు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దక్షిణ భారతదేశం ఏంటంటే ఒక చిన్న చూపు చూస్తున్నారనే అపప్రద ఢిల్లీ పెద్దలకు ఉంది. అది ఎవరికైనా కావచ్చు, అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అప్పుడు పివి నరసింహారావు పట్ల ఎవరైనా తిరగవచ్చు. ఆ తర్వాత పరిణామంలో బీజేపీ అవకాశం ఇవ్వట్ల. దక్షిణ భారతదేశంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో యూపీలో కొద్ది దెబ్బపడింది, మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్లో దెబ్బపడింది, తర్వాత అది మారింది, ఎమ్మెల్యే ఎలక్షన్ ఏపీనే సేవ్ చేసింది. ఆ 20 సీట్లు చాలా కీలకమైపోయింది. అక్కడ ప్రపోజల్ ఎవరు, పవన్ కళ్యాణ్ అనే రూపంలో అది అద్భుతమైన అవకాశం వచ్చింది. దక్షిణ భారతదేశంలో ఫ్యూచర్లో రేపు తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, మిగతా ఫ్యూచర్లో జమిలీ ఎలక్షన్ జరిగిన ఈ దక్షిణ భారతదేశంలో చాలా కీలకంగా భావిస్తున్నారు. సో ఒక ఐకానిక్ పర్సనాలిటీగా చిరంజీవి గారు కనిపిస్తారు, డెఫినెట్గా కనపడుతున్నాడు. కాబట్టి అద్భుతమైన అవకాశం, ఎవరు ఊహించిన పదవి ఆయనకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైట్. థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు. ఇది చిరంజీవి గారు ఎన్డీఏ పెద్దలతో ఉన్నటువంటి సఖ్యత, అలానే అనుబంధ బాంధవ్యాలు రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి పదవిని అందించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడమే కాదు, ప్రస్తుతం దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి స్థితిగతులపైన కూడా చర్చలు జరగడానికి అవకాశం ఉంది. దక్షిణ భారతదేశం నుంచి ఒక ఐకానిక్ పర్సనాలిటీగా రాబోయే రోజుల్లో చిరంజీవి గారు రాష్ట్రపతి పదవికి కూడా అన్ని విధాల అర్హుడయ్యేటువంటి అవకాశం ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.